హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీషా స్మార్ట్ అండ్ స్మైల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, పావు కప్పు ధనియాలని యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న ఎండుమిర్చి అనేది నాకు ఘాటు ఎక్కువగా ఉంది కాబట్టి నేను 4 తీసుకున్నాను. మీకు ఘాటు తక్కువగా ఉన్నట్లయితే ఎండుమిర్చి ఒక 6 తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి వాష్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాం ఆయిల్లో. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ చింతపండు అనేది కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా మనము ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపును వేసుకుందాం. పసుపు ఎందుకు వేస్తున్నా అంటే మనకి ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని వేస్తున్నాను. మీకు పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇలా నూనెలో వేయడం వల్ల మనకి పసుపు అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పూర్తిగా చల్లనివ్వాలి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ప్రీ హీట్లో ఉన్నప్పుడే చూపిస్తున్నాను. అంటే పవర్ పోతుందనేసి నేను తొందరగా మిక్సీ చేసేసుకుందాం అనేసి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ లేదా ఉప్పుని యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాను. మనం మెత్తగా ఇది పౌడర్ లెక్క చేసుకోవాలన్నమాట. నేను ప్రీ హీట్ ఉన్నప్పుడే చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది మిక్సీ అనేది, అందుకే తీయగానే మనకి పైన పొగల కింద వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇలాగా మిక్సీ చేసుకున్న దాంట్లో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, నాకైతే చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల వరకు కొబ్బరి అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా మనము మూత పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ కొబ్బరిని తురుముకుని యాడ్ చేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. సో లేట్ అయిపోతుంది అనేసి ముక్కల కింద యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఆపుకుంటూ మనం ఈ విధంగా మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అంటే మనం కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో దానికోసం మనం వాటర్ అనేది ఇక్కడ యూస్ చేయలేదు ఇందులో. ఇప్పుడు దీంట్లో పోపు వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా మనము ఫ్రై చేసుకున్నది ఉంది కదా ప్యాన్, అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ని యాడ్ చేసేసుకుని చూపిస్తున్న పోపు దినుసులన్నీ 1 టీ స్పూన్ వరకు వేసేసుకుని 3 వెల్లుల్లిపాయ రెమ్మలు, 2 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. లైట్గా మనము మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని స్టవ్ ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు 1 మినిట్ ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ పోపు అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకుని కొబ్బరికాయ చట్నీని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. పోపు అంతా మనకి ఈ కొబ్బరికాయ పచ్చడికి పట్టేటట్టు ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఈ విధంగా స్టవ్ ఆన్లో పెట్టేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో అంతే ఫ్రెండ్స్, మన కొబ్బరికాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గార్నిష్ చేసేసుకుని మనం రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, స్పైసీగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.